మూవీ స్టార్టింగ్‌లో ఓంగ్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఓంగ్ ఇల్లు శుభ్రం చేస్తూ ఉంటాడు. అతని భార్య చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉంటున్నాడు. అతనికి ఒక కూతురు కూడా ఉంది. చదువు కోసం వేరే ఊర్లో ఉంటోంది. ఓంగ్ ఇల్లు క్లీన్ చేస్తూ ఉండగా తన కూతురు మింగ్ సెలవులు గడపటానికి ఇంటికొస్తుంది. భోజనం చేసేటప్పుడు మింగ్ తన ఫాదర్‌తో రేపు నా ఫ్రెండ్ సియోంగ్ ఇక్కడికి వస్తుంది. కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది. ఆమె ఏకాంతంగా ఉండి నవల రాయబోతుంది అంటుంది. అలాగే సియోంగ్ చూడటానికి అచ్చం మా అమ్మలాగా ఉంటుందని చెప్తుంది. ఇదంతా విని తన ఫాదర్‌కి నమ్మకం కలగదు. అయినా కూడా అంగీకరిస్తాడు. చాలా రోజుల తర్వాత కొత్తగా ఏదో జరగబోతుందని ఆనందం కలుగుతుంది అంటాడు. తర్వాత రోజు సియోంగ్ రాంగానే ఓంగ్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే సియోంగ్ చూడటానికి అచ్చం అతని భార్యలాగే ఉంటుంది. రాత్రి ముగ్గురు కలిసి వైన్ తాగి తూగుతూ ఉంటారు. మింగ్ తూగుతూ వాష్రూమ్‌కి వెళ్తుంది. సియోంగ్ మత్తులో ఓంగ్‌ని పట్టుకుంటుంది. ఓంగ్ కూడా సియోంగ్ అందాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు తప్పు చేసేలోగా మింగ్ వచ్చి సియోంగ్‌ని తన రూమ్‌కి తీసుకుని వెళ్తుంది. మింగ్‌కి కూడా అనుమానం కలుగుతుంది. వాళ్ళేదో తప్పు చేయబోయారు అని. తర్వాత అర్ధరాత్రి నిద్రపోతున్న ఓంగ్ దగ్గరికి సియోంగ్ వెళ్లి షెడ్యూస్ చేస్తుంది. ఓంగ్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడు. ఇద్దరు కలిసి జపాజప్ చేస్తారు. కొంచెం సేపటికి ఓంగ్ లేచి కూర్చుంటాడు. అతను ఇదంతా కలకంటూ ఉన్నాడు. సియోంగ్‌కి అట్రాక్ట్ అవ్వడం వల్ల కలలు కంటూ ఉన్నాడు. తర్వాత రోజు ఉదయం మింగ్ తన తండ్రి తప్పుగా ఆలోచిస్తున్నాడని మింగ్‌కి కోపంగా ఉంటుంది. ఓంగ్ కూడా అర్థం చేసుకుంటాడు. కానీ ఏమీ మాట్లాడ్డు. వీళ్ళిద్దరూ భోజనం చేసిన తర్వాత సియోంగ్ నవల రాస్తూ ఉంటుంది. అప్పుడు కింద నుంచి శబ్దం వినిపించిందని కిందకి వెళ్లి చూస్తుంది. అక్కడ ఓంగ్ ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాడు. అది చూసి సియోంగ్ ఓంగ్‌ని కూర్చోబెట్టి ఇల్లు క్లీన్ చేస్తుంది. అప్పుడు ఇల్లు క్లీన్ చేస్తున్న సియోంగ్ స్థానాలు చూసి ఓంగ్ చొంగ కారుస్తూ ఉంటాడు. తన భార్య గుర్తొచ్చి కంట్రోల్ చేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. బయట అప్పుడు మింగ్ ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సియోంగ్ కూడా వచ్చి ఆ అబ్బాయిని కౌగిలించుకుని చుమ్మాచాటీ చేస్తుంది. ఇదంతా చూసిన తర్వాత మింగ్ అతను లోంగ్, సియోంగ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. లోంగ్ కూడా ఇక్కడే 2 రోజులు ఉండటానికి వచ్చాడు అంటుంది. అది విన్న తర్వాత కూడా ఓంగ్ ఇష్టం లేకపోయినా అంగీకరిస్తాడు. రాత్రి సియోంగ్‌తో తన బాయ్ ఫ్రెండ్ జపాజప్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ సౌండ్స్ రూమ్ బయటికి వస్తూ ఉంటాయి. ఓంగ్ చాలా ఇరిటేట్ అవుతాడు. నిద్ర కూడా పోలేకపోతాడు. అందువల్ల వైన్ తాగడానికి బయటికి వెళ్తాడు. పనైన తర్వాత సియోంగ్ కూడా వచ్చి ఓంగ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత లోంగ్ కూడా అక్కడికి వస్తాడు. అతనికి వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుమానం కలుగుతుంది. ఓంగ్ అక్కడి నుంచి లేచి నిద్రపోవడానికి వెళ్ళిపోతాడు. తర్వాత లింగ్ సియోంగ్‌ని నీకు ఓంగ్‌కి మధ్య ఏం నడుస్తుందని అడుగుతాడు. ఆమె అలాంటిదేమీ లేదని అతని మీదే నువ్వే చీట్ చేస్తున్నావని ఆరోపిస్తుంది. అది విని లోంగ్ సియోంగ్‌ని తోసేస్తాడు. అందువల్ల ఆమె కాలు బెణుకుతుంది. ఉదయాన్నే ఓంగ్ సియోంగ్ కాలుకి వేడి నీళ్లతో పట్టీ వేస్తూ ఉంటాడు. కొంచెం సేపు తర్వాత మింగ్, లోంగ్ సియోంగ్‌ని ఎలా ఉందని పలకరించి తిరగటానికి బయటికి వెళ్ళిపోతారు. ఇంకోవైపు లోంగ్ మింగ్‌ని టచ్ చేస్తాడు. మింగ్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గదు. వాళ్ళు కార్లోనే జపాజప్ చేస్తారు. మరోవైపు సియోంగ్ ఇంట్లో ఎవ్వరూ లేకపోవడం వల్ల ఓంగ్‌ని సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓంగ్ కూడా టెంప్ట్ అవుతాడు. కానీ సియోంగ్ తన కూతురు ఫ్రెండ్ అని గుర్తు చేసుకుంటాడు. అందువల్ల వెంటనే పరుగున వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. కానీ సియోంగ్ ఫిక్స్ అయిపోయింది. ఎలాగైనా ఆకలి తీర్చుకోవాలనుకుంటుంది. సియోంగ్ కూడా వాష్రూంలోకి చొరబడుతుంది. వెళ్ళి ఓంగ్ మీద వాలిపోతుంది. కొంచెం సేపటికి మింగ్, లోంగ్ ఇద్దరూ పని పూర్తి చేసుకుని తిరిగొస్తారు. వాళ్ళకి జపాజప్ చేస్తున్న శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు చెక్ చేయడానికి వాష్రూమ్ దగ్గరికి వెళ్తారు. ఈలోగా సియోంగ్ స్నానం చేసి వాష్రూమ్ నుంచి బయటికొస్తుంది. ఇంకోవైపు ఓంగ్ కూడా అప్పుడే నిద్రలేచి వస్తున్నట్టు నాటకమాడుతూ బయటికి వస్తాడు. వాళ్ళిద్దరూ వాళ్ళు రావడం గమనించి తప్పించుకుంటారు. తర్వాత లోంగ్ అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత వాళ్ళు ముగ్గురు భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు సియోంగ్ ఓంగ్ కాళ్ళని తాకుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మింగ్‌కి వాళ్ళ మీద అనుమానం కలుగుతుంది. అందువల్ల ఆమె వాష్రూమ్ కని చెప్పి సియోంగ్ రూమ్‌కి వెళ్ళి ఆమె ల్యాప్టాప్ తీసుకుని చెక్ చేస్తుంది. అందులో సియోంగ్ ఒక అమ్మాయి తన ఫ్రెండ్ ఫాదర్‌తో ఫిజికల్ అవుతుందని రాసింది. అంటే అది ఆమె సొంత స్టోరీ. మింగ్ తిరిగి వచ్చేసరికి సియోంగ్ ఓంగ్‌కి మసాజ్ చేస్తూ ఉంటుంది. రాత్రి మింగ్ బయటికి వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సియోంగ్, ఓంగ్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. అయితే మింగ్ వాళ్ళు జపాజప్ చేయడం చూస్తుంది. వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మింగ్‌ని చూసి ఓంగ్ షాక్ అవుతాడు. కానీ సియోంగ్‌కి ఏమీ పట్టదు. ఆమె అన్నింటికీ తెగించే ఇలా చేసింది. ఎందుకంటే ఆమెకి ముందే తెలుసు మింగ్‌కి సియోంగ్ బాయ్ ఫ్రెండ్ లోంగ్‌కి మధ్య ఎఫైర్ ఉందని. అందుకే ఆ విషయం తెలిసి రివెంజ్ తీర్చుకోవడానికి మింగ్ ఇంటికి వచ్చింది. తన ఫాదర్‌ని షెడ్యూస్ చేసి తన ఫాదర్‌తో ఫిజికల్ అయ్యి బదులు తీర్చుకుంది. ఈ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే
మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.